ఈసారి దీపావళికి 3 తెలుగు చిత్రాలు రిలీజ్ అవుతున్నా తమిళం నుంచి వస్తున్న డబ్బింగ్ సినిమా డ్యూట్ పై కూడా చాలా అంచనాలున్నాయి. అందుకు కారణం ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటించిన 2 చిత్రాలతోనే చాలా క్రేజ్ తెచ్చుకున్నాడు. అందుకే డ్యూట్ తో హ్యాట్రిక్ కొడతాడా లేదా అన్నది క్యూరియాసిటీని క్రియేట్ చేస్తోంది. మరోవైపు తాను నటించిన సినిమాల్లో ఒక మూవీకి సీక్వెల్ లాక్ చేశాడు యంగ్ హీరో. 3 ఏళ్ల క్రితం రంగనాథన్ అనే పేరు ఎవరికీ పెద్దగా తెలియదు. కానీ ఇప్పుడు ప్రదీప్ రంగనాథన్ అంటే టాలీవుడ్ కోలీవుడ్ యూత్ లో మంచి క్రేజ్ ఉంది. అయితే క్రేజ్ రావడానికి సగం కారణం అతని మొదటి చిత్రం లవ్ టుడే. లవ్ టుడేకు ప్రదీప్ రంగనాథన్ దర్శకుడు మాత్రమే కాదు, రైటర్ కూడా. అందుకే ఈ సినిమాకు సీక్వెల్ గురించి ఆలోచిస్తున్నాను అంటూ డ్యూట్ ప్రమోషన్స్ లో చెప్పుకొచ్చాడు. లవ్ టుడేను 5 కోట్లు పెట్టి తీస్తే 105 కోట్లు వచ్చాయి. పైగా తెలుగు తమిళ భాషల్లో సూపర్ హిట్ అయింది. ఇలాంటి సినిమాకు సీక్వెల్ అంటే ప్రదీప్ కెరీర్ లో మరో క్రేజీ ప్రాజెక్ట్ గా మారినట్లే లెక్క. పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి.